కరీంనగర్ జిల్లా అల్గునూరులో ప్రత్యేకమైన అఘోరి ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అల్గునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అల్గనూరులో పెట్రోల్ పంప్లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను మహాకుంభమేళ నుండి వస్తున్నానని, ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయనని చెబుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగినా తాను ముందుంటానని తెలిపారు. ఎందుకనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందన్నది మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు. ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది. ఇంతమంది హిందువులు ఉన్నారుగా, ఎందుకు ప్రశ్నిస్తలేరంటే నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. అదే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఒకటేసారి అనుకుంటే కాదా?